డైలీ లైఫ్ లో రకరకాలుగా ఉండే మోటార్స్ మనం చూస్తుంటాం కదా. ఈ రోజు వీడియోలో టైప్స్ ఆఫ్ మోటార్స్ అంటే ఈ ఎలక్ట్రికల్ మోటార్స్ అనేది ఎన్ని రకాలు ఉంటాయనే దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. ఈ టాపిక్ లోకి వెళ్లే ముందు డైలీ లైఫ్ లో మనం చూసే కొన్ని అద్భుతమైన మోటార్ల గురించి మాట్లాడుకుందాం. వీటిలో ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది సీలింగ్ ఫ్యాన్. సీలింగ్ ఫ్యాన్ అనేది కూడా వన్ టైప్ ఆఫ్ మోటార్ అన్నమాట. ఆ ఫ్యాన్ చుట్టూ ఉన్న రెక్కలు రిమూవ్ చేసినట్టయితే అక్కడ ఉన్నది ఏసీ ఇండక్షన్ మోటార్స్ లో కెపాసిటర్ మోటార్ అంటాము. ఇక్కడ కెపాసిటర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది. కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తాం అనే దాని గురించి ప్రీవియస్ గా నేను ఒక వీడియో చేశాను, కావాలంటే చెక్ చేయండి. ఇక ఇంట్లో వాడే మరో అద్భుతమైన మోటార్ మిక్సీ. ఈ మిక్సీలో యూనివర్సల్ మోటార్ అనే ఒక స్పెషల్ పర్పస్ మోటార్ ఉంటుంది. యూనివర్సల్ మోటార్ అంటే ఏసీతోనూ రన్ అవుతుంది, డీసీతోనూ రన్ అవుతుంది. ఈ మోటార్ యొక్క మరో స్పెషాలిటీ హై స్పీడ్ మోటార్ అన్నమాట. ఇందాక మనం సీలింగ్ ఫ్యాన్ అనేది నిమిషానికి 250 నుంచి 400 రౌండ్లు తిరుగుతుందని మాట్లాడుకున్నాం కదా. ఈ మిక్సీలో ఉన్న యూనివర్సల్ మోటార్ అనేది నిమిషానికి 18,000 నుంచి 25,000 రౌండ్లు తిరిగేస్తుంది అనమాట. అంటే ఆ మసాలాలను మిక్స్ చేయాలి కదా, పైన తిరిగేస్తుంటది. అలాగే వాటర్ పంప్స్. ఈ వాటర్ పంప్స్ అనేవి స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్స్ ని యూజ్ చేస్తారు. వీటిలో సింగిల్ ఫేస్ ఉంటాయి, 3 ఫేస్ ఉంటాయి. ఇవి మీడియం స్పీడ్ తో రన్ అవుతూ ఉంటాయి. 1000 నుంచి 3000 RPM మధ్యలో రన్ అవుతాయి. ఇలా బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్, అక్కడున్న అవసరాన్ని బట్టి రకరకాల మోటార్స్ ని యూజ్ చేస్తారనమాట. అక్కడ మిక్సీ అనేది షార్ట్ టైం యూజర్, 5 నిమిషాలు 10 నిమిషాలు అలా ఫాస్ట్ గా తిరిగేసి సైలెంట్ ఉండిపోతుంది. సో దానికోసం అక్కడేమో యూనివర్సల్ మోటార్ అనే ఒక స్పెషల్ పర్పస్ మోటార్ ని యూజ్ చేశారు. ఇక సీలింగ్ ఫ్యాన్ గంటలు గంటలు అలా తిరుగుతూనే ఉండాలి. సో అక్కడ మీడియం స్పీడ్ ఉన్న కెపాసిటర్ మోటార్ అనే ఒక ఇండక్షన్ మోటార్ ని యూజ్ చేశారు. ఇక్కడ వాటర్ పంపుకు స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్. అలాగే ఒక బైక్ మనం తీసుకున్నట్టయితే అందులో కూడా ఒక సెల్ఫ్ మోటార్ ఉంటుంది. అది 12 volts DC సెల్ఫ్ మోటార్ ఉంటుంది అనమాట. అదేంటంటే ఇనిషియల్ టార్క్, హై స్టార్టింగ్ టార్క్, బలంగా బైక్ ను స్టార్ట్ చేయాలి. సో దానికోసం అక్కడ 12 volts DC మోటార్ యూజ్ చేశారు. ఇలా రకరకాల మోటార్స్ అక్కడున్న అప్లికేషన్స్ ని బట్టి యూజ్ చేస్తుంటారు అనమాట. ఇక పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ లోకి వెళ్తే హెవీ లోడ్ నెత్తిన పెట్టుకొని 24 గంటలు రన్ అయ్యే మోటార్లు, రకరకాల మోటార్లు ఉంటాయి. వీటన్నిటిని కూడా మోటార్స్ అనే అంటాము. టెక్నికల్ గా వీటిని ఎలా క్లాసిఫై చేస్తారనే దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఎలక్ట్రికల్ పవర్ 2 రకాలుగా చెప్తాం, ఏసీ పవర్ అండ్ డీసీ పవర్ అని. సో ఈ మోటార్స్ కూడా బేసిక్ గా 2 టైప్స్ అని చెప్పొచ్చు, ఏసీ మోటార్స్ అండ్ డీసీ మోటార్స్. ఈ డీసీ మోటార్స్ గురించి నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఏసీ మోటార్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఏసీ మోటార్స్ అనేది అగైన్ 2 టైప్స్ ఉంటాయి, సింక్రనస్ మోటార్స్ అండ్ అసింక్రనస్ మోటార్స్. ఈ సింక్రనస్ మోటార్స్ అనేది చాలా రేర్ గా యూజ్ చేస్తాము. ఎక్కడైతే కాన్స్టెంట్ స్పీడ్ అవసరం ఉంటుందో అలాంటి ప్లేసెస్ లో ఈ సింక్రనస్ మోటార్స్ ని ఎక్కువ యూజ్ చేస్తాం. అలాగే పవర్ ఫ్యాక్టర్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా ఈ సింక్రనస్ మోటార్స్ ను రన్ చేస్తుంటారు అనమాట. ఇంకా అసింక్రనస్ మోటార్స్. ఈ అసింక్రనస్ మోటార్స్ ని ఇండక్షన్ మోటార్స్ అని కూడా అంటారు. ఇండక్షన్ మోటార్స్ లో సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అండ్ 3 ఫేస్ ఇండక్షన్ మోటార్ అని ఉంటాయి. సింగిల్ ఫేస్ కి వచ్చేసరికి అగైన్ 3 టైప్స్ ఉంటాయి, షేడెడ్ పోల్ మోటార్, స్ప్లిట్ ఫేస్ ఇండక్షన్ మోటార్ అండ్ కెపాసిటర్ మోటార్ అని. అలాగే 3 ఫేస్ ఇండక్షన్ మోటార్స్ లో కూడా స్క్విరెల్ గేజ్ ఇండక్షన్ మోటార్ అండ్ స్లిప్ రింగ్ ఇండక్షన్ మోటార్స్ అని ఉంటాయి అన్నమాట. ఇవి ఏసీలో ఉన్న మెయిన్ మోటార్స్. ఇక డీసీ మోటార్స్ విషయానికి వస్తే డీసీలో మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంటాయి, సపరేట్లీ ఎగ్జైటెడ్ డీసీ మోటార్ అండ్ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్, పిఎండిసి పర్మనెంట్ మ్యాగ్నెట్ డీసీ మోటార్ అని 3 టైప్స్ ఆఫ్ మోటార్స్ ఉంటాయి. అగైన్ ఈ సెల్ఫ్ ఎగ్జైటెడ్ డీసీ మోటార్స్ లో 3 టైప్స్ ఉంటాయి, డీసీ షంట్ మోటార్, డీసీ సిరీస్ మోటార్, డీసీ కాంపౌండ్ మోటార్ అని. ఈ కాంపౌండ్ మోటార్స్ లో తిరిగి 2 టైప్స్ ఉంటాయి, లాంగ్ షంట్ కాంపౌండ్ మోటార్ అండ్ షార్ట్ షంట్ కాంపౌండ్ మోటార్ అని. ఇవి ఓవరాల్ గా డీసీలో ఉండే మోటార్స్ అన్నమాట. ఇవే కాకుండా ఏసీలో కానీ డీసీలో కానీ కొన్ని స్పెషల్ పర్పస్ మోటార్స్ కూడా ఉంటాయి. అయితే వీటిలో ఎక్కువగా యూజ్ చేసే మోటార్స్ ఏవి అంటే ఏసీ ఇండక్షన్ మోటార్స్ అనేవి ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. సపోజ్ మనం యూజ్ చేసే సీలింగ్ ఫ్యాన్స్ కానీ, వాటర్ పంప్స్, అగ్రికల్చర్ పంప్ సెట్స్, ఇవన్నీ కూడా ఏసీ ఇండక్షన్ మోటార్ సెక్షన్ కిందకే వస్తాయి అనమాట. ఎందుకు ఈ ఇండక్షన్ మోటార్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు అంటే వీటి యొక్క కన్స్ట్రక్షన్ అనేది రబస్ట్ కన్స్ట్రక్షన్, అంటే మన లాంగ్వేజ్ లో చెప్పాలంటే చాలా రఫ్ అండ్ టఫ్ గా ఉంటాయి అనమాట. వీటి యొక్క స్పీడ్ కంట్రోల్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎలాంటి సిచ్యుయేషన్లో అయినా కూడా మాక్సిమం ఎఫిషియన్సీ అనేది ఈ మోటార్స్ ఆఫర్ చేస్తాయి. కాబట్టి ఏసీ ఇండక్షన్ మోటార్స్ ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇక డీసీ మోటార్స్ ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారంటే ఇండస్ట్రియల్లోనే ఎక్కువగా డీసీ మోటార్స్ యూజ్ చేస్తుంటారు. బయట చాలా రేర్ గా యూజ్ చేస్తారు. సపోజ్ మన ఒక వెహికల్ ఉంది, ఆటోమొబైల్ వెహికల్, అక్కడ సెల్ఫ్ మోటార్ ఆ డీసీ మోటరే ఉంటుంది. అలాగే ఒక జనరేటర్ను స్టార్ట్ చేసేకి డీసీ మోటరే ఉంటుంది. ఇక బయట మనం చూసే కామన్ మోటార్
టాయ్స్ లో ఉంటుంది. పిఎండిసి పర్మనెంట్ మ్యాగ్నెట్ డిసి మోటార్ అనేది మనము చిన్న చిన్న టాయ్స్ లో చూడొచ్చు అనమాట. అయితే ఇండస్ట్రీ వెళ్ళేసరికి చాలా వైడ్ రేంజ్ లో ఈ డిసి మోటార్స్ యూజ్ చేస్తుంటారు.